ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము దేవుడి వాక్యము మనం చూసుకుంటున్నాం. మనము ప్రార్థన జీవితంలో బాగా బహుబలము కలిగిన ప్రార్థన కలిగి ఉండాలి. బహుబలం కలిగిన ప్రార్థన, ఆ ప్రార్థన ఎలా ఉంటుందంటే, మనము జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో ఉదాహరణకు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను నడిపించడానికి మోషేని ఎన్నుకున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలను నడిపించడానికి ఆయన మోషేకు తోడుగా ఉన్నాడు. అయితే ఎర్ర సముద్రం దగ్గరికి ఇజ్రాయేల్ ప్రజలందరినీ మోషే తీసుకొచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రము దగ్గర ఆ యొక్క సముద్రము దగ్గర ముందు ఎర్ర సముద్రము చూస్తే ఎర్ర సముద్రం ఉంది, వెనక చూస్తే శత్రువులు ఉన్నారు, ఎట్టుపోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుడు ఈ ఇజ్రాయేల్ ప్రజలందరూ సనుక్కోవడము గొనుక్కోవడము మొదలుపెట్టారు. అయితే ఆ గునుకోవడంలో మోషే గారు కూడా ఎంతో కుంగిపోయారు. ఆఖరికి ఆయన ఎంతో దుఃఖపడినట్లు కూడా మనము చూస్తూ ఉంటాం. అయితే దేవుడు చెప్తున్నాడు, నీతిమంతులు ఇప్పుడు మనం చూసినట్లయితే పేతురు 1వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి కానీ ప్రభు కీడు చేయవారికి దూరముగా ఉన్నాడు. దూరముగా. కాబట్టి నీతిమంతులు ప్రార్థనగా మోషే చేశాడు. అద్భుతంగా ఆ ప్రార్థనకి దేవుడు ఆలకించి ఆ ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి నడిపించాడు. ఆరిన నేలపైన ఇజ్రాయేల్ ప్రజలందరినీ బలమైన ప్రార్థన చేశాడు. ఆయన మనలాంటి ఒక మానవుడే. దైవ సంకల్పమును బట్టి దేవుడు అతన్ని పిలిచిన పిలుపును బట్టి దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఆయన ప్రార్థనను ఆలకించాడు. ఆ జనాలకి మరి ఆ ఎర్ర సముద్రమును దాటిచ్చాడు. ఆ శత్రు సమూహమును కీడు చేయడానికి వచ్చిన వారిని అందరిని కూడా ఆ యొక్క ఎర్ర సముద్రంలో ఆ యొక్క పొర సైన్యమునంతా కూడా మరి కొట్టుకొని పోయినట్లుగా కూడా మనం చూస్తున్నాం. మొదటి వ్యక్తి ఈయన దేవుని యందు నీతిగా ఉన్నాడు కాబట్టి బలమైన ప్రార్థన చేశాడు. బలమైన ప్రార్థన వలన ఎర్ర సముద్రము కూడా 2 పాయలుగా చేల్చబడినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి రెండవ వ్యక్తిని మనం చూసినట్లయితే యెహోషువను మనం చూసినట్లయితే యెహోషువ మరి అమోనీయులతో యుద్ధంకు వచ్చినప్పుడు, అమోనీయుల దగ్గర ఆ యుద్ధం వచ్చినప్పుడు వీళ్ళు నైట్ అయితే వీళ్ళకి యుద్ధములో ఓడిపోతారు, పొగలైతే యుద్ధమును వీళ్ళు జయిస్తారు. అందుకని సూర్యచంద్రుల్ని మరి ఒక దినమంతా కూడా మరి ఆపడానికి వాళ్ళు ప్రార్థన చేశారు. మోషే మరి తన 2 చేతులు పైకెత్తి ఎలాగనే ఆ సైడు ఒకరు ఈ సైడు ఒకరు 2 చేతులను పట్టుకొని ఆయన కొండ మీద ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ యుద్ధంలో యెహోషువ యుద్ధవీరుడు జయించుతూ వచ్చాడు. అమాలేకీయుల పైన అక్కడున్న వారి శత్రు సమూహం పైనను. అలాగనే ఆ చేతులు ఎప్పుడైతే కిందకి దించుతారో ఆ దించినాడు మోషే గారు, అప్పుడు ఓడిపోతూ వచ్చారు. అందుకని 2 మనుషులను ఇలా చేతులు ఎత్తిపెట్టుకొని యుద్ధం జరిగినంత వరకు కూడా అలా ఉన్నారు. అంతేకాకుండా ఒక సూర్యుడు చంద్రుడు కూడా మరి ఆయన మాట ప్రార్థన చేయగా, తండ్రి సూర్యుడు చంద్రుల్ని ఒక దినమంతా ఆపమంటే అది సూర్యుడు చంద్రుడు ఆగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎంత ఆశ్చర్యకరం! ఒక మానవుడు ప్రార్థన సూర్యుని చంద్రుని ఆపగలిగినదంటే ఎంత శక్తి కలిగిన దేవుడో మనము ఆయన గమనించగలుగుతాం. ఎందుకంటే 1 నిమిషానికి 1,20,000 స్పీడ్తో ఆ సూర్యుడు వస్తూ ఉంటే ఆ సూర్యుడిని ఆపగలిగే ప్రార్థన యెహోషువ చేశాడు. అంత బలమైన ప్రార్థన నీవు నేను చేయాలి. నీ కుటుంబంలో నీవు నివసిస్తున్నగా నీకు శోధనలు వస్తుంటాయి, కానీ నీవు ప్రతి విషయంలో బలమైన ప్రార్థన చేయాలి. నువ్వు ఎన్నుకోబడినప్పుడు, నువ్వు పిలువబడినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు నా ప్రార్థన ఆలకించలేదు నువ్వు నిరాశ చెందవద్దు, నిట్టూర్పును విడసవద్దు. నీవు మోకరించి ప్రార్థన చేయి. ఇదిగోనైనా నాలాంటి మానవుడు ప్రార్థన చేయగా మోషే గారు ఆయన ప్రార్థన ఆలకించినావు. ఇదిగో నాలాంటి మరి యెహోషువ ప్రార్థన చేయగా ఆయన ప్రార్థన ఆలకించావు. ఇంకొక 3వ వ్యక్తి ఎవరో తెలుసా? ఎజ్కియా రాజు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే మరి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన చుట్టూ ఉన్న శత్రువుల కొరకు ప్రార్థన చేశాడు. అసురు రాజు అతని పైన దండెత్తి వచ్చినప్పుడు చుట్టూ ఆయన ఉన్న యొక్క జెరూసలేము ప్రాంతం అంతటిని కూడా ముట్టడించినప్పుడు, యూదా వారిని అందరిని కూడా ముట్టడించినప్పుడు ఆ రాజు ప్రార్థన చేశాడు దేవుని మందిరంలో.
దేవుని మందిరంలో ప్రార్థన చేయగా తన బట్టలు ఇప్పుకొని ప్రార్థన చేసి తనను తాను తగ్గించుకున్నప్పుడు ఆ యొక్క గొప్ప సైన్యము 1,85,000 మంది మరి అక్కడ శత్రువులు అక్కడ కూలినట్టుగా తన దూత ద్వారా వచ్చి ఆ శత్రువులందరినీ కూల్చినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. మరి ఎంత గొప్ప ప్రార్థన వాళ్ళు ముగ్గురు చేసి ఉన్నారు, ఎంత గొప్ప ప్రార్థన వాళ్ళు ముగ్గురు చేయగా ఆ కార్యములు జరిగి ఉన్నాయి. నీకు నాకు ఎందుకు కార్యములు జరుగు? ప్రార్థనలో మనకు మరి ప్రార్థనలో పట్టుదల ఉండాలి. ప్రార్థనలో మనకు పట్టుదల లేకపోతే మనము జీవం కలిగి ఉండలేము. ఎందుకంటే ప్రార్థన అనగా ఒక మనిషికి ఊపిరి లాంటిది. నీకు ఊపిరి ఉంటేనే కదా నీలో జీవం ఉండేది. అందుకని నువ్వు ఒక దినము ప్రార్థన చేయకపోతే మరి ఊపిరి నీకు ఒక దినం మనకు శ్వాస ఆగిపోతే మనకు పానం ఉంటుందా? ఉండదు కదా. అలాగనే మనం మన ప్రార్థన కూడా ఒక దినం చేయకపోతే దేవుని దగ్గర మనకు మరి ఊపిరి ఉండని వాళ్ళతో సమానంగా మనం ఉంటాం. అందుకని ప్రతి విషయంలో మనం ప్రార్థన చేయాలి. మోకరించి ప్రార్థన చేద్దాం, మోకరించి ప్రార్థన చేయాలి. మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు మన జీవితంలో చేయగలుగుతాడు. ఎర్ర సముద్రం లాంటి శ్రమలను విడుదల చేయగలుగుతాడు, 2 పాయలుగా చేయగలుగుతాడు. అలాంటి ప్రార్థన మనం చేయాలి. అలాగనే సూర్యచంద్రులను నిలపగలిగే శక్తి కలిగిన ప్రార్థన మనం చేయాలి. అలాగనే శత్రువుల సమూహములు చుట్టుముట్టినప్పుడు చుట్టుముట్టిన శత్రువు సమూహములు తన దూత ద్వారా ఎదుగో పారదొన్నట్టుగా మనము చూస్తున్నాం. అక్కడ నశింపజేసినట్టుగా చేసినట్లు వాళ్ళందరినీ కూడా వాళ్ళని నాశనం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అలాంటి గొప్ప ప్రార్థన మనం చేసినప్పుడు మనకున్న చుట్టూ సమూహమును అంతా కూడా దేవుడు మన స్వాధీనంలో ఉంచుతాడు. మనం నివసిస్తున్న ప్రాంతం అంతా మన స్వాధీనంలో ఉంచుతాడు. మనము జీవిస్తున్న జీవితం అంతా ఏ యొక్క శత్రు సమూహం మన మీదకి రాకుండా నెమ్మది కలిగిన జీవితమును, నెమ్మది కలిగిన మరి యొక్క ఆశీర్వాదంలో దేవుడు మనకు దయచేస్తాడు ప్రియులారా. అందుకని ప్రార్థనలో గొప్ప శక్తి మరి ఉంది. ఎన్ని మనము డిగ్రీలు చేసినాము, ఎన్ని సర్టిఫికేట్లు తీసుకున్నాము, నువ్వు ఎంత చదివినాము అని అడుగుతారు. కానీ నువ్వు ఎక్కడ చదివావు, ఎక్కడ సేవ చేస్తున్నావు, ఎక్కడ నువ్వు ఉంటున్నావు అని అడుగుతారు. కానీ ఇంత ప్రార్థన చేస్తున్నావు అని ఎవరు అడగరు ప్రియులారా. అందుకని నువ్వు ఎంత ప్రార్థన చేస్తే నువ్వు అంత దేవుని బలమును పొందుకుంటావు, అంత దేవునితో సావాసం కలిగి ఉంటావు, దేవునికి అంతగా నీవు ప్రేమ కలిగి ఉంటావు, అంతగా దేవునికి విధేయత కలిగి ఉంటావు, దేవునికి అంతగా నీవు శక్తివంతిగా ఉంటావు. ఎందుకంటే గమనించాల ప్రియుల, అన్న ప్రార్థన చేసింది. ఒకప్పుడు బిడ్డలు లేరు కానీ అన్న ప్రార్థన చేయగానే మరి ఆ యొక్క ప్రార్థన ఎలా ఉందంట, మౌనంగా దేవుని మందిరంలో మౌనముగా ఉండి ఆ ప్రార్థన చేయడం వలన ఆ నిట్టూర్పు, ఆ యొక్క ఏడుపు అంతా పొందుకొని ఆమె ఇంటికి పోయి ఆమెకులో మనశ్శాంతిగా ఉన్నది. ఎందుకంటే దేవుడు ఆమెకు ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చాడు కాబట్టి, ఆమె హృదయానికి తోసింది కాబట్టి, ఆమె హృదయంలో సంతోషం వచ్చింది, సమాధానం వచ్చింది, ఆనందం వచ్చింది. అంతేకాకుండా చక్కటి సామ్యుయేలు లాంటి కుమారుణ్ణి అన్నకి ఇచ్చాడు ప్రియులారా. అందుకని మన జీవితంలో ప్రార్థన మనం జీవితంలో మనం ముందుకు సాగిపోవాలంటే, మన సమస్యలు తీరాలంటే, మన బతుకులు మారాలన్నా, మన జీవితము దేవునికి అర్పించుకోవాలన్నా ప్రార్థన ఎక్కువ ప్రభావం కలిగింది, బలం కలిగింది ఉండాలి. మనం ఎన్నెన్నో దిక్కులకు తిరుగుతుంటాము, ఎన్నెన్నో ప్రాంతాలకు తిరుగుతుంటాం. ప్రార్థనకు మాత్రం మనము వంగము. ఖచ్చితంగా ప్రార్థనకు నువ్వు టైం ఇవ్వాలి. ప్రార్థనకు నీవు దేవునితో సావాసం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు ప్రార్థనలో నువ్వు ముందుకు సాగిపోతే దేవుడు ఆశీర్వాదాలు పొందుకుంటావు, దేవుడు దీవెనలు పొందుకుంటావు. దేవుడి యొక్క ఆ దయ నీ మీదకి వస్తుంది, దేవుని యొక్క కటాక్షణం నీకు మీదకి వస్తుంది, దేవుడి యొక్క ప్రేమ నీ మీదకి వస్తుంది. దేవుని నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, అన్ని విధములుగా నీకు సహాయం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, బలపరుస్తాడు, నిన్ను ఉన్నత స్థానంలో ఉంచుతాడు. నీ భూజనుల కంటే నిన్ను అతి ఉన్నతమైన స్థానంలో నేను నిలబెట్టి ఆశీర్వదిస్తాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడిని ప్రార్థన చేసుకుందాం, దేవుని యందు మనం విశ్వాసం ఇస్తాం, దేవునిలో మనం బలపడదాం. బలమైన ప్రార్థన మనల్ని జీవితాలను మారుస్తుందని నమ్ముతూ విశేషిస్తూ ఈ వాక్యాన్ని సెలవు తీసుకుంటున్నాను ప్రియులారా.